హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో అయితే నేను పక్కా కొలతలతో పల్లి పట్టీలని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ చూపించే కప్పుతో 1.5 కప్పు వరకు పల్లీలను తీసుకుంటున్నాను. ఇలా 1.5 కప్పు వరకు పల్లీలను తీసుకొని పొయ్యిని సిమ్లో అడ్జస్ట్ చేసేసి వీటిని బాగా వేపుకోవాలి. మొత్తం ఈ పల్లీలన్నీ వేగేదాకా స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలన్నమాట. సిమ్లో పెట్టి వేపుకుంటేనే ఇవి లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. హైలో పెట్టామనుకోండి ఇవి పైన కలర్ వచ్చి మాడిపోయినట్టుగా ఉండిపోయి లోపల అనేది మనకు పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి వీటిని సిమ్లో పెట్టేసుకొని బాగా వేపుకోండి. ఇప్పుడైతే ఈ పల్లీలు నాకు బాగా వేగిపోయాయి అన్నమాట. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, కానీ ఓపికగా వేయించుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పల్లీలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని చల్లార్చిన తర్వాత ఈ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఈ పల్లీలని 1/2 చేసుకోవాలి. ఫస్ట్ అయితే వీటిని చల్లార్చి 1/2 చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి, సింపుల్గా మనకి చకచక పని అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే వీటిని చల్లార్చి ఇదిగోండి 1/2 చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఇంకొక ప్లేట్ తీసుకొని దీంట్లోకి నెయ్యి రాసేసి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. వన్స్ మనకి ఈ ఉండల మిశ్రమం అయిపోయింది అనుకోండి రెడీగా, ఈ ఉండల మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసుకోవడానికి మాత్రమే ఈ ప్లేట్ని రెడీ చేసుకుంటున్నాను. ప్లేటుకు స్టిక్ అవ్వకుండా కొంచెం నెయ్యి రాసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. నేను 1.5 కప్పు పల్లీలు తీసుకున్నాను కదా, అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. మీకు వీలైతే తెల్ల బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నా దగ్గర తెల్ల బెల్లం లేదు కాబట్టి నేను ఈ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే స్వీట్ కనుక మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు కూడా బెల్లాన్ని ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలాగా బాండిల్లో వేసేసి నేనైతే ఇక్కడ వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు, ఈ బెల్లాన్ని అలాగే కరిగించుకుంటున్నాను అనమాట. వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు పాకం అనేది కొంచెం లేట్గా వస్తుంది. మీ ఇష్టం అండి, యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైతే యాడ్ చేయొద్దు. యాడ్ చేస్తే కనుక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేయండి, అంతే సరిపోతుంది. వన్స్ ఈ బెల్లం బాగా కరిగిన తర్వాత మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. అప్పుడు మనం జాగ్రత్తగా పాకం అనేది చెక్ చేసేసుకోవాలన్నమాట. మనకు ఎప్పుడైతే ఇలా కలర్ మారుతుందో అప్పుడు మనం ఈ పాకాన్ని అయితే కొద్దిగా నీళ్లు తీసేసుకొని ఆ నీళ్ళల్లో ఈ పాకం వేసామంటే మనకి పలపలామని విరగాలన్నమాట ఆ పాకం అనేది. అప్పుడు మనకి పాకం అయితే రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. నేను ఇందులో వేసిన పాకాన్ని తీసేసుకొని చేతితో ఈ పాకం అనేది విరిచినప్పుడు మనకి సౌండ్ రావాలన్నమాట. అప్పుడు మనకి ఈ పాకం అయితే రెడీ అయిపోయినట్టే. ఈ పాకం రెడీ అయింది కదా, ఇప్పుడు ఈ పాకంలోకి మనకు కావాలి అంటే నెయ్యిని కానీ లేదంటే కొంచెం యాలకల పొడి కానీ యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ మటుకే. ఇప్పుడు ఈ పాకంలోకి పల్లీలని యాడ్ చేసేసి ఈ పల్లీలకి ఈ పాకం పట్టే విధంగా మొత్తం బాగా కలపెట్టుకోవాలన్నమాట. పొయ్యిని సిమ్లో పెట్టేసి ఈ పాకం ఈ పల్లీలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మొత్తం ఈ పాకం అంతా పట్టే విధంగా ఈ పల్లీలకైతే ఇలా పట్టించాలి. మనం బాగా కలబెట్టపోయామనుకోండి ఒక పక్క పాకం పట్టేసి ఇంకొక పల్లీలకి పాకం పట్టకుండా ఉంటుందన్నమాట. సో ఈ పల్లీలకి ఈ పాకం బాగా పట్టి పల్లీలు పాకం ఇలా బాగా కలిసిపోయేంత వరకు కలపాలి. ఇలా కలిసిన వెంటనే ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మీరు ఇలాగా ఫ్లాట్గా అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే మనకి ఉండలు ఉంటాయి కదా అలా అయినా చుట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా ప్లేట్లోకి పూసేసి ఫ్లాట్గా చేద్దాము అని అనుకున్నానండి. కాకపోతే నాకు అక్కడ లావుగా వచ్చినట్టు అండ్ చపాతీ కర్ర అనేది నాకు ఇక్కడ ఫ్లాట్ చేయడానికి సరిపోలేదన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ పల్లీలతో ఉండలను అయితే చేసేస్తున్నాను. ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇలాగా ఉండలు చుట్టేసుకోవాలి. కొంచెం చల్లారినా సరే ఇవి మనకి ఉండలు చుట్టడానికి రావన్నమాట, గట్టిగా అయిపోతాయి పాకం అనేది. ఇన్ కేస్ మనము ఈ ఉండలు చుట్టే ప్రాసెస్లో ఈ పాకం అనేది గట్టిగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ అదే బాండిల్లో వేసేసి సిమ్లో పెట్టేసి కొంచెం వేడి చేస్తూ ఉండండి. మనకి
పల్లీలు అనేది మళ్ళీ లూజ్గా అంటే పాకం అనేది లూజ్గా అయిపోయి పల్లీలు అనేది ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్గా పక్కా కొలతలతో చెప్పాను కదా పల్లి ఉండల్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ పల్లి ఉండల్ని ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను చెప్పిన కొలతల ప్రకారం చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.